చుక్క కూరతో పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మనము. చుక్క కూర అంటే చాలా మంచిది హెల్త్కి. దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను చూసేయండి. దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని మనము లీఫీ వెజిటేబుల్స్ కదా, చాలా డస్ట్ ఉంటుంది. నీట్గా వాష్ చేసేసుకొని 2-3 టైమ్స్ నేను అలా తరుక్కొని పెట్టుకున్నాను చుక్క కూరను. అండ్ పప్పు అండ్ చిల్లీస్, టమాటోస్ చాప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసాక పప్పులోకి మనము తర్వాత నీట్గా గ్రీన్ చిల్లీస్ అనేది వేసుకుందాము. గ్రీన్ చిల్లీసే వేస్తున్నాను నేను, ఇక్కడ కారం ఏం యూస్ చేయట్లేదు. గ్రీన్ చిల్లీస్ వేసిన తర్వాత టమాటోస్ యాడ్ చేస్తాను. టమాటోస్ అంటే ఫ్రెష్గా మనం అప్పుడే కట్ చేసుకున్నవి అన్నీ వాడుతున్నాను. టమాటోస్ వేస్తున్నాను, ఒక 3-4 టమాటోస్ అండ్ చిల్లీస్. తర్వాత నేను ఆకు వేసేస్తున్నాను, చుక్కకూర ఆకు. చుక్కకూర ఆకు మనకి చాలా మంచిది ప్రోటీన్కి. అంటే దాంట్లో విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. కాబట్టి మనము వీక్లీ 1 or 2 మనం చేసుకుంటూ ఉండాలి పప్పు అనేది. దాంట్లో లిటిల్ బిట్ ఆయిల్ వేస్తున్నాను నేను కొంచెం. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి పప్పులో మనము కుక్కర్లో పెట్టినప్పుడే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ లైట్గా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇంగ్రీడియంట్స్లో. ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను కుక్ అవ్వడానికి. అంటే టమాటోస్, పప్పు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ గ్లాస్తోనే నేను 1.5 గ్లాస్ ఎందుకంటే కొంచెం దానికి తగ్గినంత. అండ్ విజిల్ పెట్టేస్తున్నాను నేను, విజిల్ ప్రెషర్ పెడుతున్నాను 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవడానికి ఈవెన్గా. నేను కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్స్ గురించి చెప్తున్నాను. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, వాళ్ళ గురించి చెప్తున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఫ్యూజన్ బాయ్స్ 3. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. కొత్త రెసిపీస్ ఉన్నాయి నా ఛానల్లో, చాలా బాగున్నాయి రెసిపీస్. అవన్నీ మీరు ట్రై చేయొచ్చు. తొందరగా ఈజీగా క్విక్ అయిపోయే రెసిపీస్ చాలా చూపించాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను మంచి మంచి రెసిపీస్ ఇంకా కొన్ని ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి కదా, అందుకని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను పప్పులోకి తాలింపు పెడుతున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, తర్వాత నేను దాంట్లోకి సరిపడా పప్పు దినుసులు వేస్తున్నాను. పప్పులన్నీ వేస్తున్నాను. తర్వాత నేను వచ్చి దాంట్లో ఎండుమిర్చి అండ్ కరివేపాకు, ఇంగువ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసి బాగా తాలింపులోకి మనము దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మళ్ళీ దీంట్లో కూడా కొంచెం ఫ్లేవర్ కోసం అని నేను దీంట్లో కూడా యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మీలో ఎంతమందికి చుక్క కూరలో చాలా మంచివి లీఫ్ వెజిటేబుల్స్ కడిగేటప్పుడు చాలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది కదా, వాషింగ్ 2-3 టైమ్స్ చేయాలి మనము. ఆకు వెజిటేబుల్స్ వీక్లీ 2 times or 3 twice అయినా తినాలి లీఫ్ వెజిటేబుల్స్. కాబట్టి పప్పు అంటే అందరికీ ఇష్టం కదా, కాకపోతే ఇట్లా లీఫ్ వెజిటేబుల్స్ వేసుకొని తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి. ఇంగువ కూడా వాడుతూ ఉంటే ఇంగువ కూడా చాలా బాగుంటుంది. మనం పప్పులో, తాలింపులలో కానీ దేంట్లోనైనా వాడుతున్నప్పుడు అది బాగా అట్లా అయినప్పుడు మనం పప్పులోకి తాలింపు అయిపోగానే పప్పులోకి వేసేసి పప్పును అనేది మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం మనం నీట్గా అది కుక్ అవ్వాలి. ఎందుకంటే మనం పోపు పెట్టాం కదా, దాంట్లో మనకి థిక్గా ఉంది బ్యాటర్ అని, పప్పు మనకి దగ్గరగా ఉంది అని అంటే మన కన్సిస్టెన్సీ కావాలి అని అనుకుంటే దాంట్లో వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకోవడం అని అంటే మన క్వాంటిటీని బట్టి. నాకు అది కొంచెం దగ్గరగా అనిపించింది కాబట్టి నేనేం చేశాను అని అంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ నేను దాంట్లో యాడ్ చేసేసాను. థిక్గా అనిపించింది నాకు, ఎందుకంటే మళ్ళీ మనం బాయిల్ చేస్తాం కదా, కొంచెం పప్పు అనేది అన్ని తాలింపు అనేసి కొంచెం నేను కొత్తిమీర అనేది యాడ్ చేశాను దాంట్లో. నేను దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి మంచిగా కొంచెం కుక్ అవుతుంది అయిన తర్వాత నేను దాన్ని దింపేశాను. చూడండి ఒకసారి. ఇప్పుడు నేను దాంట్లో కొత్తిమీర వేసి నీట్గా కలుపుతున్నాను. ఇప్పుడు నేను గ్లాస్లో వాటర్, ఆ గ్లాస్లో నేను సరిపడా 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత బాయిల్ చేశాను అనమాట నీట్గా. ఒక 5 minutes అట్లా ఉంచితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా బాయిల్ అయినప్పుడు మనం